నరసరావుపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి రథోత్సవం ఊరేగింపుని ఎమ్మెల్యే అరవింద్ బాబు కమిటీ సభ్యులు ప్రారంభించారు. అమ్మవారిని మేళతాళాలతో డప్పు కళాకారుల బృందాలచే నృత్య ప్రదర్శనలు, మహిళలు కోలాటాలతో అమ్మవారిని పురవీధుల్లో పారువేట ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రిలో భాగంగా 11 రోజులు అమ్మవారు రోజుకొక అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ముగింపు సందర్భంగా కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారు రథం అధిరోహించి మేళ తాళాలతో పురవీధుల వెంట ప్రజలకు దర్శనమిచ్చారు. 1008 మంది మహిళా భక్తులచే పురవీధుల్లో అమ్మవారికి వారు పోస్తూ హారతులు ఇచ్చారు. అనంతరం సత్తెనపల్లి రోడ్లోని ఆవుల సత్రం గోశాల వద్ద శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు అమ్మవారి స్వరూపమైన జంట పాలపిట్టల దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు జంట పాలపిట్టల దర్శనంతో జమ్మి చెట్టు కింద ఆయుధ పూజతో ముగింపు పలికారు. కన్యకా పరమేశ్వరి వారు పోయడం కోసం ప్రతి చోట రంబుల్లో పుష్పని ఏర్పాటు చేయడం జరిగింది. పాలపిట్ట దర్శనం. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. అందరూ చూడాలని ఉందా? విశ్వనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ ప్రజా సంస్మరణార్థం సాం సర్వదా ధనమంగళ. పోయిన సంవత్సరం 10 రోజులు, ఈ సంవత్సరం 11 రోజులు పొద్దున్నే మేమన్నా తప్పుతాము కానీ సారు 6:10 కల్లా షెడ్యూల్గా వస్తారు. కాబట్టి వచ్చే సంవత్సరం మంత్రి పదవితో మన దేవాలయానికి ఆ 10 రోజులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
జై వాసి మాతాకి, జై వాసి మాతాకి, జై వాసి మాతాకి. అందరికీ దసరా శుభాకాంక్షలు. 11వ రోజు నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుచుకున్నారు. అమ్మవారు ఎన్ని రూపాల్లో ఉంటారో అన్ని రూపాలు మనం చూడటం జరిగింది. ఒక మహిళ తల్లిగా ఉంటుంది, బిడ్డగా ఉంటుంది, అత్తగా ఉంటుంది, నాయనమ్మగా ఉంటుంది, అమ్మమ్మగా ఉంటుంది. ఎన్నో రూపాల్లో మహిళలు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ తెలియజేయడానికి దసరా ఉత్సవాలు కలిగజేస్తుంటారు. ప్రతి పండగకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని తెలియజేయాలి మన పిల్లలకి. అదేవిధంగా మీరందరూ కూడా ఈ 11 రోజులు ఎంతో ఇష్టంగా కష్టపడ్డారు. కాబట్టి ఈ 2-3 రోజులు మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఆడవాళ్ళందరికీ శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు. కావాలని ప్రశాంతంగా ఏదైనా ఊరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. మళ్ళీ కార్తీక మాసంలో మళ్ళీ ఘనంగా ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా అందరూ కూడా మరి ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాలని చెప్తున్నారు. శ్రీశైలానికి కూడా బస్సు ఫ్రీగానే ఉంది. అది కూడా మాట్లాడదా డిఎం గారితో. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, ఏం పర్లే, ఏర్పాటు చేద్దాం. వీలైతే మేమందరం కూడా వస్తాం. శ్రీశైలం కూడా మేము కూడా రావాలి, దర్శనం ఉంది. శ్రీశైలం దర్శనం చేసుకోవాలి స్వామివారిది, మల్లికార్జున స్వామిది. మీరందరూ కూడా ఇంత ఓపికగా ఇంత చక్కగా దసరా పండుగ మన పట్టణం అంతా కూడా ఎంతో చక్కగా చేశారు. ఈసారి భారతదేశం మొత్తం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చాలా చక్కగా చేయటం అనేది నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈసారి దసరా ఉత్సవాలని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలా తీసుకొని దసరా ఉత్సవాలని పేరు పెట్టడం జరిగింది. చక్కగా చేశారు. మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా రెస్ట్ తీసుకోండి. 2-3 రోజులు మీ అందరికి కూడా కొంచెం మళ్ళీ ఇంకో కార్యక్రమాన్ని ఇంకా హుషారుగా చేయొచ్చు.